నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సిఐడి మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడంతో పాటు మాజీ ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును వేధించిన కేసులో ఆయనపై అభియోగాలు ఉన్నాయి. 2020 నుంచి 24 మధ్య ప్రభుత్వ అనుమతి లేకుండా పలుమార్లు విదేశాలకు వెళ్లి ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనలను సునీల్ కుమార్ ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా నేతృత్వంలో విచారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ నేడు ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలో అరుదైన పిల్లి జాతి జంతువు ప్రత్యక్షమైంది. తాడేపల్లి కొండపై నుంచి ముగ్గు రోడ్లోని గొట్టిముక్కల లాజర్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన పిల్లిని చూసి స్థానికులు తొలుత భయం భ్రాంతులకు గురయ్యారు. అనంతరం దానిని చాకచక్యంగా బంధించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇది చాలా అరుదైన జీవి అని, ఆఫ్రికా అడవుల్లో సంచరించే సివర్ట్ జాతికి చెందిన పిల్లిగా అధికారులు గుర్తించారు. పిల్లికి ఆసుపత్రిలో వైద్య పరీక్ష నిర్వహించి అడవిలో విడిచిపెడతామని వారు తెలిపారు. పదవి అలంకారం కాదని బాధ్యత అని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపార వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతోందని చెప్పారు. ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ఏల్చూరి వెంకటేశ్వర్లు ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా ఏల్చూరి వెంకటేశ్వర్లు తనకున్న అనుభవంతో ఆ పదవికి వన్నెతేస్తారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపార వర్గాల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ అహ్మద్, గల్లా మద్వి, కన్నా లక్ష్మీనారాయణ, బూర్లా రామాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ, క్రేన్ సంస్థ అధినేత గ్రంథి కాంతారావు, కార్పొరేటర్లు ఈరంటి వరప్రసాద్, పోతరాజు, సమత, తెలుగు వాణిజ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తూరు వెంకట్ తదితరులు పాల్గొన్నారు. మంచి సన్మానం చేయించుకున్నారు. సన్మానం అంటే ఒక బాధ్యత. సన్మానం చేస్తున్నారంటే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయని మన మీద. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆంజనేయులు గారు చేసినప్పుడు ఒక డిఫరెంట్ ప్రపంచం. ఆ రోజు సాఫీగా, అంటే మేము కూడా చిన్నప్పుడు పెరుగుతూ ఉన్నటువంటి సమయం, నాకు కూడా నర్సరావుపేటలో చాలా మంది ఫ్రెండ్స్, వైశాఖ కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. చిన్నప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు, ఫర్టిలైజర్స్ చేయడం కానీ ఇవన్నీ చేసేవాళ్ళు. కిరాణా కొట్లు కానీ, మాకు హోటల్ బిజినెస్ ఉండేది. సో కిరాణా కొట్లకు మేము వెళ్ళేవాళ్ళం, తీసుకొచ్చేవాళ్ళం, సరుకులు కొనుక్కొచ్చేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. ఆ రోజు పరిస్థితి వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. పెద్ద పెద్ద కంపెనీలు వస్తూ ఉన్నాయి, మాల్స్ వస్తూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్తే ఒక వ్యక్తి షాప్లోకి వెళ్ళి టక్కన వాళ్ళకి కావాల్సి తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితి, ఒకళ్ళ గురించి ఆగే పరిస్థితి కాదు. ఇంకా ఎక్కువ మంది అయితే షాపులకు కూడా వెళ్ళని పరిస్థితి, అంతా ఆన్లైన్లో కొనుక్కునేటువంటి పరిస్థితి. అవి కాకుండా గవర్నమెంట్స్ మామూలుగా అన్ని సిస్టంలోకి రావటం. ఒకప్పుడు పెద్దగా ట్యాక్సులు కట్టేటువంటి పరిస్థితి లేదు. జిఎస్టీలు కానీ, రెంట్లు కానీ, కరెంటు బిల్లులు కానీ, ఇన్ఫ్లేషన్ కానీ, ఒక పక్క ఎక్స్పెన్సెస్ పెరగటం, కాంపిటీషన్ పెరగటం, వీటన్నిటితోటి చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ స్మాల్ బిజినెస్ పీపుల్ అందరికీ కూడా. అంటే నాకు అర్థమవుతా ఉంది దూరం నుంచి చూస్తుంటే, నేను చిన్న వ్యాపారం చేయకపోయినా కూడా, బట్ బాధలు అనేవి అందరికీ సమానం. ఇటువంటి పరిస్థితుల్లో మీరు అధికారాలు తీసుకున్నారైతే మీరు మంచి బాధ్యతగా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో అంటే నాకు తెలిసినవి, నేను కనుక మీ పొజిషన్లో ఉంటే మేము కూడా చాలా చేయాలనుకుంటా ఉంటాం. నేను నజీర్ గారు మా సమయాభావం వల్ల అన్నీ మేము చేయలేము ఉన్న టైంని బట్టి. మీరు స్పెసిఫిక్గా తీసుకొని కొత్త చిన్న చిన్న వ్యాపారాలందరికీ, ఎందుకంటే గవర్నమెంట్ లోన్స్ చాలా ఉంది. కాకపోతే బ్యాంకుల వాళ్ళు అంత ఈజీగా ఇవ్వరు. దాన్ని కోఆర్డినేట్ చేసుకోవటం, ఫస్ట్ ఫండమెంటల్గా అవేర్నెస్, ఈ వ్యాపారాలు పెట్టుకోవాలనుకునే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయటం, ఇటువంటి స్కీమ్స్ ఉన్నాయని చెప్పడం, వాటిని బ్యాంకుల వాళ్ళతో మాట్లాడి కుదిరితే మీకు సహాయం కావాలంటే ఎమ్మెల్యేలు కానీ మాతోటి కానీ చెప్పి లోన్లు ఇప్పించడం, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్లో ఎలా మనం వస్తువులు పెట్టడం,
ప్యాకేజింగ్ దగ్గర నుంచి ఇవంతా ఒక ట్రైనింగ్ లాగా తీసుకోండి. ఖర్చు కూడా ఎక్కువ అవ్వదు ఇది యాక్చువల్గా. తలా మీకు ఎంతమంది ఉంటే డబ్బులు ఉంటుంది, కానీ దానికి ఒక ఇంటెన్షన్ కావాలి, ఒక ఫెసిలిటీ కావాలి. ఆ ఫెసిలిటీలో ఒక మిషన్ మోడ్ మీద చేయాలి. ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాల్సిన బాధ్యత ఛాంబర్ ఆఫ్ కామర్స్ పై ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వర్తకుల ఆలోచన సరళి మారాలన్నారు. అప్పుడే వ్యాపార వృద్ధి సాధిస్తుందన్నారు. ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ఏల్చూరి వెంకటేశ్వర్లు ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపార వర్గాలకు అన్ని విధాలుగా తోడ్పాటు అందించాలన్నారు. వ్యాపార రంగం అభివృద్ధితోనే సమాజ వికాసం సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. పరిస్థితులున్నాయి. ఈరోజు ఈ అసోసియేషన్ లో ఎక్కువ భాగం వైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు. మీరు సామాజిక దృక్పథంతో ముందుకు సాగేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా మీరు సమాజ సేవలో ప్రతినిత్యం కూడా అనేక కార్యక్రమాలు మీరందరూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులున్నాయి. ఇదే సామాజిక దృక్పథంతో ఆలోచనతో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను అభివృద్ధి చేయాలంటే మీ కమ్యూనిటీలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఒక నూతన ఆలోచనతో ముందుకు సాగితే తప్పకుండా మిగతా వర్గాలు కూడా న్యాయం చేసేటువంటి దిశగా మనందరం కూడా ప్రయాణం చేయొచ్చు అని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అనే ఆలోచనని ఎంఎస్ఎంఈకి ఇచ్చేటువంటి తోడ్పాటు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు వ్యాపారాలు చేసుకునేటువంటి సామాన్య వర్గాల దగ్గర నుండి వ్యాపారాలు చేసుకునేటువంటి పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఎటువంటి అవకాశాలు కల్పిస్తా ఉన్నారో మీరందరూ కూడా అవగాహన చేసుకొని దీనికి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక వేదిక కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి అవసరమైనటువంటి అవగాహన కార్యక్రమాన్ని తప్పకుండా కేంద్ర మంత్రి వర్యులు సహాయ సహకారాలతో గుంటూరు నగరంలో ప్రతి ఇంటికి కూడా ఒక వ్యాపారస్తుడు తయారయ్యేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టాలని చెప్పి దానికి ఏల్చూరి వెంకటేశ్వర గారు పూర్తి బాధ్యత ఉందని చెప్పి ఆయన కూడా తెలియజేస్తూ గుంటూరు నగరంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక వ్యాపారస్తుని తయారు చేసుకొని ఇప్పుడే పెద్దలు చెప్పినటువంటి విధంగా అనేక రకాలుగా వ్యాపారాలు మారుతా ఉన్నాయి. మారుతున్నటువంటి వ్యాపారాలని మీరందరూ కూడా ఆలోచించుకొని దానికి తగినట్టుగా మనకు అవసరమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఏల్చూరి వెంకటేశ్వర గారికి అలాగే ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. నూతనంగా ఎన్నికైనటువంటి ఏల్చూరి వెంకటేశ్వర గారికి అనేక బాధ్యతలు, కానీ బాధ్యతలు తీసుకోవడానికి అపారమైన అనుభవం ఉన్నటువంటి ఏల్చూరి వెంకటేశ్వర గారికి మంచి ఇప్పుడే మేము కూడా దీంట్లో చూసాం. అనేక అనుభవం, రాజకీయ అనుభవం ఉంది, వ్యాపారం రంగాల్లో అనుభవం ఉంది, అనేక సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఏల్చూరి వెంకటేశ్వర గారిని సరైన నాయకుడిని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నుకున్నటువంటిగా ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్కి మంచి పేరు ప్రఖ్యాతం తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తూ ఆయనకు ఒకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలానే అన్నగారు చెప్పినట్టుగా కాంతారావు గారు చెప్పారు, ఈ రోజున వ్యాపారస్తులు అనేక రకాలుగా నెంబర్ ఆఫ్ రాజధాని ప్రాంతం కాబట్టి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్నీ రెక్టిఫై చేసుకొని మరి ఈ రోజున ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విలువని కాపాడాలంటే మామూలు విషయం కాదు. ఇది రజత కిరీటం అయినా కానీ ముళ్ళ కిరీటంగా భావించి చక్కగా పనిచేయాలిగా, కష్టపడి పనిచేయాల్సిందిగా కోర్సు. అలానే వ్యాపారస్తుల మెంబర్షిప్ కూడా ఈ రోజుకి ఈ వయసుకి కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు ఆదుగురు అని, మీరు మెంబర్షిప్ తీసుకోండి అంటే అంత పనిలో నిబద్ధత, అటువంటి నిబద్ధత వ్యక్తిగా ఆయన తర్వాత వారసుడిగా వచ్చిన మీరు కూడా అలానే చేయాలని చెప్పేసి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున నేను ఒక వ్యాపారస్తుడిగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను.
అలానే మన ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఈ కౌంటింగ్ ప్రక్రియలో 700 మంది స్టాఫ్ 3 షిఫ్ట్లుగా పాల్గొంటారని వెల్లడించారు. కౌంటింగ్ కు సంబంధించి ఇప్పటికే ట్రైనింగ్ పూర్తి చేసినట్లు తెలిపారు. 2 నుంచి 3 రోజుల పాటు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. 2,40,000 ఓటింగ్ జరిగిందని ఇది 69.5% అన్నారు. రేపు ఉదయం కౌంటింగ్ కు హాజరయ్యే వాళ్ళు ఐడి కార్డుతో హాజరు కావాలని సూచించారు. అందరికీ కూడా నమస్కారం. మొన్న మనకి 27వ తారీఖు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. తర్వాత మనము అన్ని జిల్లాల నుంచి కూడా పోలింగ్ జరిగిన బ్యాలెట్ బాక్సెస్ని మనం ఇక్కడ ఏదైతే మన కౌంటింగ్ వెన్యూ ఉందో ఏసీ కాలేజ్లో తీసుకొచ్చి స్టోర్ చేయడం జరిగింది. మనకి ఇప్పుడు కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు 3వ తారీఖు కౌంటింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవబోతుంది. సో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొంచెం డీటెయిల్డ్ కౌంటింగ్, ఎందుకంటే మనకి ఇప్పుడు పోలింగ్ 69.5% పోలింగ్ జరిగింది. సో దాదాపు 2,41,000 ఓట్స్ అనేది మనం కౌంట్ చేయాలి. సో ఈ 2,47,000 ఓట్స్ కమిషన్ చెప్పిన ప్రొసీజర్ మేరకు కౌంట్ చేసేదానికి మినిమం 2 to 3 days పట్టే అవకాశం ఉంది. సో మనము ఇనీషియల్ రౌండ్స్లో పోలింగ్ స్టేషన్ వైజ్ టోటల్స్ లెక్కేసుకొని ఆ పేపర్స్ అన్నీ మిక్స్ చేసుకొని తర్వాత డీటెయిల్డ్ కౌంటింగ్, వ్యాలిడిటీ, ప్రిఫరెన్స్ వైజ్ కౌంటింగ్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో మనము ఫస్ట్ ప్రిఫరెన్స్ బేసిస్లో కౌంటింగ్ చేసిన తర్వాత కోటాని బట్టి రిజల్ట్ ఆ క్రమంలోనే ఎవరన్నా క్యాండిడేట్ లీడింగ్లో ఉన్నారు, కోటా వచ్చిందంటే అక్కడే డిక్లేర్ చేయడం జరుగుతుంది. లేకపోతే క్యాండిడేట్స్ని ఎలిమినేట్ చేస్తూ డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో మనం కరెక్ట్గా ఇంత టైం అని చెప్పలేము, బికాస్ అది మనము బాక్స్ ఓపెన్ చేసి కౌంట్ చేసే వరకు మనకు తెలియదు కాబట్టి. సో మినిమం 2 to 3 days పట్టే అవకాశం ఉంది. సో ఈ కౌంటింగ్ నిర్వహించడానికి కోసం మనము 3 షిఫ్ట్స్లో స్టాఫ్ అనేది దాదాపు 700 మెంబర్స్ని వేరియస్ డ్యూటీస్కి 3 షిఫ్ట్స్లో డిప్లాయ్ చేయడం జరిగింది. కి కూడా సిమిలర్గా నంబర్ ఆఫ్ టేబుల్స్ని వేసుకొని షిఫ్ట్ బేసిస్లో ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. సో మనకు దాదాపు ఒక 250 ఏజెంట్ అపాయింట్మెంట్స్ ఇప్పటివరకు వచ్చింది. అండ్ మనకి ఈ ప్రెమిసెస్ అనేది సెక్యూర్ ప్రెమిసెస్. సో ఏజెంట్స్ కానీ స్టాఫ్ కానీ వచ్చినప్పుడు ఇక్కడ 3 tier సెక్యూరిటీ ఉంటుంది. సో ఖచ్చితంగా ఐడి కార్డ్ చూపిస్తేనే ఫస్ట్ లోపల ప్రెమిసెస్ లోపే అలౌ చేస్తారు, లేకపోతే క్యాంపస్ లోపే రావడానికి వీల్లేదు. తర్వాత మనకి క్యాంపస్ లోపు వచ్చాక కూడా హాల్ లోపు ఎంట్రీ అవ్వాలంటే సెల్ ఫోన్ డిపాజిట్ చేయాలి, ప్లస్ ఫ్రిస్కింగ్ కూడా జరగాలి. చేసే హాల్ లోపు వస్తారు. ప్రతిసారి హాల్ నుంచి బయటకు వెళ్ళి వచ్చినప్పటికల్లా కూడా ఈ సిమిలర్ సిచ్యువేషన్ అనేది కంటిన్యూ అవుతుంది, బోత్ ఫర్ స్టాఫ్ యాజ్ వెల్ యాజ్ ఏజెంట్స్. మనము ఈ స్టాఫ్ అందరికీ కూడా ఒక 2 times ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఈ యాక్టివిటీస్ అన్నిటి మీద. ఇది కాకుండా మన కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు కౌంటింగ్ హాల్ రెడీ చేయడము, ప్లస్ ఈ ఇన్ఫర్మేషన్ని మీడియాకి డిసెమినేట్ చేయడము, అదర్ స్టాండ్ బై అరేంజ్మెంట్స్ చేయడం, ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యింది. సో ప్రస్తుతం అయితే కౌంటింగ్కి అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేసుకొని సిద్ధంగా ఉన్నాము. రేపు మనకి వన్స్ వీ స్టార్ట్ కౌంటింగ్ ఫర్ కోటా అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్, మనకు అప్పుడు సిచ్యువేషన్ని బట్టి ఇంకా కౌంటింగ్ ఏ రౌండ్తో ఆగాలనేది డిసైడ్ అవుతుంది. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గుంటూరులో శ్రీరామనవమి భారీ శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు హరిహర రాయలు ఆచారి వెల్లడించారు. పండరీపురం 5వ లైన్లో ఉన్న శ్రీ ఆంధ్ర యజ్ఞవల్క క్షేత్రంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా గుంటూరు నగరంలో భారీ శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సాయంత్రం 3:30 గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి కొరిటిపాడు, గుజ్జనగుండ్ల, పటాభిపురం మార్కెట్ కూడల మీదుగా ఈ శోభాయాత్ర జరుగుతోందని చెప్పారు. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. భారతీయ తత్వం హిందువులకు గాలి వీస్తుంది. దానికి అనుగుణంగానే అనేక హిందూ సంఘాలు అనేక ర్యాలీలు నిర్వహించడం, హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి, హిందువుల్లో ఉన్న ఐక్యతను పెంపొందించడానికి, ఈ దేశం నాది, ఈ మట్టి నాది అనే భావన నిర్మాణం చేయడానికి ఈ యొక్క ఐక్యతా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఒకరోజు 2 నిర్వహించవచ్చు, 4 రోజులు 5-6 సంఘాలు నిర్వహించవచ్చు. ఏది నిర్వహించినా సరే హిందూ సమాజంలో ఉన్నటువంటి భావన దేశమంతా సురక్షితంగా ఉండాలి. సమాజం కోసం ఏదైతే శ్రీరామచంద్రుడు తన యొక్క మార్గదర్శనంగా ప్రపంచం మొత్తం ఆదర్శంగా ఇచ్చాడో, అలాంటి శ్రీరామచంద్రుని ఆదర్శంగా మన యొక్క హిందూ సమాజం ఆదర్శంగా తీసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నంలో భాగంగా ఏప్రిల్ 4వ తారీఖు జరుగుతున్నటువంటి సాయంత్రం పూట 3:30 జరిగినటువంటి ర్యాలీని
మీ ద్వారా మేము అప్పీల్ చేస్తున్నాము, దీన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క హిందూ బంధువు తన యొక్క ధర్మం కోసం, తన యొక్క జీవితంలో మలుపుల కోసం, తన యొక్క సంక్షేమం కోసం, కుటుంబ సంక్షేమం కోసం ఏప్రిల్ 6న జరిగేటువంటి శ్రీరామ శోభాయాత్రకు హిందూ బంధువులందరూ వెంకటేశ్వర స్వామి గుడి బృందావన్ గార్డెన్స్ వద్దకు వచ్చి అక్కడి నుంచి ముగింపుగా ఉండేటువంటి రామనామ క్షేత్రం వరకు చాలా పద్ధతిగా అందరం కలిసి చక్కగా హిందువులందరం శ్రీరామ శోభాయాత్రను దిగ్విజయం చేద్దామని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈ రోజున హిందూ ఐక్యవేదిక పేరిట శ్రీరామనవమి శోభాయాత్ర 2025 ఏప్రిల్ 6వ తారీఖు మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభించదలిచున్నాము. ఈ కార్యక్రమం బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద బిగినవుతుంది. అక్కడి నుండి బయలుదేరి బృందావన్ గార్డెన్స్ మీదుగా లక్ష్మీపురం చేరుకొని ఏప్రిల్ 6వ తారీఖు జరిగేటటువంటి ఈ యొక్క శ్రీరామ శోభాయాత్రని ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా సక్సెస్ చేయాలని చెప్పి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చి హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొని ఈ యొక్క భారీ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగానే ఫైబర్ నెట్ సంస్థ అప్పుల పాలైందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆరోపించారు. దొడ్డిదారిన అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చి ప్రజాధనాన్ని దోచిపెట్టారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ సంస్థను ప్రక్షాళన చేసే దశలో ఆ సంస్థ అధికారులు సహకరించలేదని, అందుకే సంస్థ చైర్మన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని వివరించారు. ఆదివారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగుల వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఫైబర్ నెట్ లో అదనపు సిబ్బందిని తొలగించకపోగా ఈ నెల జీతం ఇవ్వడంపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ఫైబర్ నెట్ తో పాటు అనేక సంస్థల్లో అర్హత లేని వారికి కాంట్రాక్ట్ ప్రతిపాదికన పనులు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. మంచి కోసమే తప్ప స్వార్థం కోసం కూటమి ప్రభుత్వం ఏర్పడలేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మార్చి 14వ తేదీన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరుగుతోందన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు చందు సాంబశివరావు, అడప మాణిక్యలరావు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజున గవర్నమెంట్లో ఒక మంచి ఆలోచనతో, ఒక సదుద్దేశంతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్టేట్ ఫైబర్ లిమిటెడ్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ అనే ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ కూడా మంచిగా ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలి. దాని ద్వారా ఉన్నటువంటి చదువుకునేటటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళకి కావలసినవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని కానీ చూసుకుని కానీ వాళ్ళ విద్యా అవకాశాలు మెరుగుపరుచుకుంటారని కానీ, అలా మొత్తం ఆల్ ఇన్ వన్ ఒక ప్యాకేజ్ కింద పెట్టి ఫోన్ దగ్గర నుంచి టీవీ కనెక్షన్ దగ్గర నుంచి ఇంటర్నెట్ వరకు కూడా ఒక మంచి చేయాలి అనే ఒక ఆలోచనతో ఏర్పడినటువంటి కార్పొరేషన్ అది. మరి ఏమైందో ఏమో, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల అది అప్పులకు వెళ్ళిపోయింది. 2014లో అది స్టార్ట్ చేసినప్పుడు 119 మంది అవుట్సోర్సింగు, 12 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులతో మొదలైనటువంటిది. దాని తర్వాత అది నిర్వహణ కోసం టెరాసాఫ్ట్కి ఇస్తే వాళ్ళు కొంతమందిని అపాయింట్ చేసుకుని దాదాపు 400-500 దాకా అపాయింట్ చేసుకుని చేసినటువంటి ఈ సంస్థ 2019లో గవర్నమెంట్ మారిన తర్వాత ఆ 119 నుంచి 617కి, అలాగే 12 మంది ఉన్నటువంటిది 542 మందిని, ఈ రకంగా వాళ్ళ ఇష్టానుసారంగా మొత్తం చూస్తే 1342 మందిని వాళ్ళ పార్టీ కార్యకర్తలను పెట్టుకున్నారో, వాళ్ళ పార్టీ సానుభూతి పనులను పెట్టుకున్నారో, ఎవరినన్నా కానీ పెట్టుకుని దాదాపు ప్రతి నెల 4 కోట్ల చిల్లర వాళ్ళకి వేతనాలు చెల్లిస్తూ చూసాం. ఈ మధ్యన కూడా
ప్రభుత్వం మారిన తర్వాత అన్నీ కూడా బయటకు వస్తుంటే ఎవరయ్యా అంటే వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాకు ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా దీని నుంచి డిప్లాయ్ చేయబడినటువంటి ఉద్యోగస్తులు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. ఆవిర్భవించి 12 వసంతాలు పూర్తి చేసుకుని ఆ సందర్భంగా ఒక మంచి సభను ఏర్పాటు చేయాలని పార్టీ అధ్యక్షుల వారి నిర్ణయం మేరకు ఆయన గెలిచినటువంటి నియోజకవర్గంలోనే పిఠాపురంలో భారీ ఎత్తున ఆవిర్భావ సభని ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదైతే జనసేన పార్టీ ఒక ఆశయం కోసం ఈ రాష్ట్రంలో ఆవిర్భవించిందో ఆ దిశగానే ఆయన 25 సంవత్సరాల ప్రస్థానం పెట్టుకున్న ఆ దిశలో 10 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో ఒక మార్పు రావటం, ఆ మార్పు ప్రజలకు మంచి జరిగే విధంగా ముందుకెళ్తున్న తరుణంలో జరుగుతున్నటువంటి సభకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హాజరవ్వాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటూ ఎంతో సుదీర్ఘ చరిత్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు సొంతమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాపార వర్గాలకు ఎప్పుడూ అండగా ఉన్నారని గుర్తు చేశారు. ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ఏల్చూరి వెంకటేశ్వర్లు ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏల్చూరి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారుల అభ్యున్నతి కోసం పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాపారులు అభివృద్ధి చెందితేనే రాష్ట్ర ప్రగతి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ద ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరులో ప్రెసిడెంట్గా ఎన్నుకోబడిన ఏల్చూరి వెంకటేశ్వరరావు గారికి ఘన సన్మానం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కమిటీ మెంబర్స్ అందరితో పాటుగా ఈరోజు ఆయనకి స్వాగతాన్ని సన్మానాన్ని ఏర్పాటు చేసుకొని ఛాంబర్ ఆఫ్ కామర్స్లో స్వాగతంగా పలకడం జరిగింది. ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరుకి ఈరోజు ఆయన అధ్యక్షతన వహించడం ఎందరో వ్యాపారస్తులకి చాలా ఆశాజనకంగా ఉంది. ఎన్నో సంస్కరణలతో పోరాటాలతో ముందుకు సాగింది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. అదేవిధంగా ఆయన హయాంలో కూడా మన వ్యాపారస్తులకి ఎన్నో రకాలైన సంస్కరణలు జరగాలి, అభివృద్ధి జరగాలి. మరి ఇది మంచి ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. వ్యాపారస్తులకు ఎప్పుడు కూడా అండాదండగా ఉండే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వము. కాబట్టి అలాంటి ఒక ప్రభుత్వం కింద ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు కూడా ఇలా చైర్మన్ అవ్వడం, ప్రెసిడెంట్గా నియమితులు అవ్వడం, ఈ ఇద్దరి ఆధ్వర్యంలో ఇటు రాష్ట్రంలో ఇటు ఈ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఈయన నియమితులు అవ్వడం, ఈ రెండు కాంబినేషన్లో ప్రతి వ్యాపారస్తుడికి ఏ ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళాలి, వాళ్ళందరూ అభివృద్ధి చెందాలి. ఈ రాష్ట్ర అభివృద్ధిలో కూడా వీళ్ళు పాలు పంచుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైనందున ఈ రోజున మా ఆత్మీయ మిత్రులందరూ కూడా సన్మాన కార్యక్రమం తలపెట్టి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఛాంబర్ అనేది వ్యాపార సమస్యలకు ఒక వేదిక. 1941 సంవత్సరంలో ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్థాపించాలని ఒక సంకల్పంతో ఆనాటి పెద్దలు ఒక వేదికను ఏర్పాటు చేసుకునే ఉద్దేశంతో మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ని స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లుగా చేసినటువంటి వ్యక్తులు ఆ ఛాంబర్ అధ్యక్షులుగా చేసి దాని గౌరవాన్ని పెంచారు. అలాగే సుదీర్ఘకాలం మన ఆతుకూరు ఆంజనేయులు గారు మరి కేవలం 2 సార్లు మాత్రమే ఎలక్షన్లో పాల్గొని మిగతా అన్ని సార్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు. అంటే వారు చేసిన సేవలు అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఛాంబర్ నేను బాధ్యత తీసుకున్న తర్వాత ఈ రోజున చేసినటువంటి ఈ సన్మానం వలన నాకు బాధ్యత పెరిగింది అని నేను అనుకుంటున్నాను. వ్యాపార సంస్థ ఏ సమస్య వచ్చినా కూడా మాకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నది, ఆ వేదిక అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు ఉన్నారు అనే భరోసాని కల్పించిన రోజున మాత్రమే ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విలువ పెరుగుతుంది. ఈ రోజున ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్షిప్ చేరాలంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు. అలా కాకుండా మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఒక సభ్యుడిగా ఉన్నాను అని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ ఛాంబర్ని తీర్చిదిద్దాలని నేను అనుకుంటున్నాను. అలాగే ప్రభుత్వము
ప్రవేశపెట్టేటువంటి జీవోలు కానివ్వండి, ఏదైనా సరే ప్రభుత్వానికి వ్యాపార సంస్థలకు వారధిగా మేము ఉండి సమస్యలు వారికి వచ్చినప్పుడు ఏ ప్రభుత్వంలో ఎటువంటి సమస్యలు వచ్చినాయి దాన్ని ఎలా నివృత్తి చేయాలని అధికారులతో చర్చించి నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్పై ఉంది. ఏదేమైనా ఛాంబర్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళి పాత ఎప్పుడైతే 1941లో ఏ ఉద్దేశంతో దీన్ని స్థాపించారో ఆ ఉద్దేశాన్ని ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఏల్చూరి వెంకటేశ్వర్లు ఆత్మీయ సమావేశంలో క్రైన్ గ్రూప్ సంస్థల అధినేత గ్రంథి కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులపై విమర్శలు చేశారు. 34 సంవత్సరాలుగా ఆయన అధ్యక్షులుగా పనిచేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభివృద్ధికి ఆయన చేసింది ఏమీ లేదన్నారు. ఆంజనేయుల నాయకత్వంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందన్నారు. దీంతో వ్యాపారులు ఛాంబర్ కు దూరమయ్యారని చెప్పారు. ఛాంబర్ కార్యాలయానికి వెళ్లే లిఫ్ట్ కూడా పనిచేయదని విమర్శించారు. కొత్త నాయకత్వంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు మంచి పేరు రావాలని ఆకాంక్షించారు. పట్టణంలో 7ంటికి వెళ్తే ఆయన విమానం వెళ్ళచ్చు, ఆ విధంగా ఉంటుంది రోడ్లు. ఇంతకుముందు ఎలా ఉంది అంటే వ్యాపారాలు కనుక మీరు రిప్రజెంట్ చేయాలి గవర్నమెంట్తో. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు ఎప్పుడైనా దిగచ్చు. మనం నాకు చంద్రబాబు నాయుడు బాగా తెలుసు, 4 ఫోటోలు దిగాను, వాట్సాప్లో పెట్టడం జరిగింది. కాదు, పని ఏం చేసావు, నువ్వు ఫోటో ఎవరితో దిగావు అనేది ఇంపార్టెంటే కాదు, నువ్వు మాకు ఏం చేసావు అనేది ఇంపార్టెంట్. వ్యాపారస్తుడికి నువ్వు ఏం చేసావు అనేది ఇంపార్టెంట్. ట్యాక్సేషన్లో డిఫరెన్స్ తేవాలి మీ అందరూ రికమెండ్ చేసి గవర్నమెంట్కి. మాల్స్లో అమ్మే కందిపప్పుకు 10% ట్యాక్స్, కిరాణా కొట్లో అమ్మే కందిపప్పుకు 5% ట్యాక్స్. సో 5% అనేది వాడి పర్చేజింగ్ రేటు మన పర్చేజింగ్ రేటు ఈక్వల్ అయిపోతుంది. ఆ 5% చేస్తే అంత పెద్ద జైంట్లని మనం ఏమి ఎదుర్కోగలం అనుకుంటే గాంధీ గారు స్వతంత్రం తేగలిగేవాడు కాదు. అందుకని ఏల్చూరి వెంకటేశ్వర గారు ప్రెసిడెంట్ అయ్యారు. చాలా ఆనందం. ఎనర్జెటిక్, ఎక్స్పీరియన్స్డ్. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఇప్పుడు దాకా సమాజ సేవ చేయటంలో ఉంది. ఇప్పుడు కావాల్సింది సమాజ సేవ చేసేటటువంటి వ్యాపారస్తులకి సేవ చేసేటటువంటి టెక్నాలజీ కావాలి. కనుక దయచేసి ఏల్చూరి వెంకటేశ్వర గారు బాగా శ్రద్ధగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. 2 సంవత్సరాలు ఛాంబర్లో ఉంటే ఏది ఎక్కడైనా ఉన్న ఛాంబర్ని క్లీన్ చేయడానికి టైం కాదు. 5 సంవత్సరాలు ఉండాలి ఎవరెక్కినా సరే. 5 సంవత్సరాల కాల పరిమితి పెట్టి 5 సంవత్సరాలకు ఎజెండా తయారు చేసుకొని వ్యాపారస్తులు పిలిచి అందరితో సంభాషించి అందరికీ ఆమోదమైనటువంటి స్టెప్ తీసుకొని అప్పుడు రిప్రజెంట్ చేయాలి. ఎవరైతే మినిస్టర్తో సెంటర్లో, స్టేట్లో, అన్ని చోట్ల, ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ అసోసియేషన్ చాలా ఉన్నాయి. ప్రతి ఊళ్ళో వ్యాపారస్తులకు సంబంధించిన ఛాంబర్స్ ఉన్నాయి. వాళ్ళన్నిటినీ రిప్రజెంట్ చేసి వాళ్ళందరినీ కలుపుకొని అందరికీ సంబంధించిన సమస్య కాబట్టి వెళ్ళి చేస్తే చిరస్థాయిగా వ్యాపారస్తులు వ్యాపారం చేసినంత కాలం ఏల్చూరి వెంకటేశ్వర గారి పేరు హృదయాల్లో నాటుకుంటుందని ఒక స్నేహితుడుగా నేను చెప్పదలుచుకొని మీ అందరి సమక్షంలో చెబుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.